పచ్చి టమాటాల చట్నీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరీ పచ్చి టమాటాలు దొరకలేదండి, అందుకే కొంచెం పలుగ్గాయలతో చేస్తున్నా. ఒక 1/2 కిలో తీసుకున్నానండి పచ్చి టమాటాలు. ఇవన్నీ కొద్దిగా నూనె వేసి మగ్గించుకోవాలా. పక్కన గోలం పెట్టుకొని కొంచెం జీలకర్ర మగ్గించుకున్నాను, అదే వేయించుకున్నాను. ఇది మధ్య మధ్యలో ఇట్లా తిప్పాలండి. మూత పెట్టుకున్నామంటే బిరిగ్గా మగ్గుతాయి. దీంట్లోకే కొంచెం కొత్తిమీర కాడలును, కొత్తిమీర కాడలు భలే రుచిగా ఉంటాయండి. ఆ కాడలును, పచ్చిమిరపకాయలు, కారానికి తగినంత పచ్చిమిరపకాయలు, ఇవన్నీ మళ్ళీ ఇంకోతూరు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. కొంచెం ఉప్పేసి చూడండి, ఈ విధంగా మగ్గించుకొని తొక్కలన్నీ తీసి చల్లారినాక మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే దంచుకోవచ్చు. జీలకర్ర, తెల్లగడ్డలు ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి. తిరగవాతికి కొన్ని ఎర్రగడ్డలు వేసానండి, ఇంకొన్ని ఎర్రగడ్డలు పచ్చి వేస్తాను నేను. కొంచెము జీలకర్రను, ఆవాలు, శనగపప్పు తిరగవాతికి వేసుకున్నాను, కరివేపాకు. ఈ పచ్చి ఎర్రగడ్డలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఈ విధంగా చేసుకోండి. అన్నంలోకి, రాగి సంగట్లోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా